నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. క్యా బోల్తీ పబ్లిక్ ప్రజలతో నేరుగా కాంగ్రెస్ జనతా పార్టీ. నేతన్న కుటుంబానికి 25,000. నేతన్న సేవలో పథకం ప్రారంభం సీఎం చంద్రబాబు. శ్రీవారిని దర్శించుకున్న ఆది అశ్విన్ బాబు. కాంగ్రెస్ జనతా పార్టీ కొత్తగా క్యా బోల్తీ పబ్లిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రచారం ద్వారా నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ తెలిపింది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను నేరుగా పార్టీతో పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉంటుందని పేర్కొంది. అలాగే ప్రజల నుంచి ప్రభుత్వంపై ఉన్న అంచనాలు, వారి అవసరాలు, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు క్యా బోల్తీ పబ్లిక్ ప్రచారం నిర్వహించనున్నట్లు సీజేపీ వెల్లడించింది. ప్రజల గొంతుకను నేరుగా వినడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. लोग कहते हैं कि धर्मेंद्र प्रधान का इस्तीफा इस आंदोलन की सबसे बड़ी अचीवमेंट थी, इस आंदोलन का सबसे बड़ा सक्सेस था. वो तो एक सक्सेस था, लेकिन हम मानते हैं कि इस मूवमेंट की जो सबसे बड़ी सक्सेस थी, जो सबसे बड़ी अचीवमेंट थी, वो धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं था. वो सबसे बड़ी अचीवमेंट थी कि लोगों के अंदर का जो डर था वो ख़त्म हो चुका है. जिन लोगों को जिस देश को इस सरकार ने पिछले 10-12 साल में डरा कर रखा था, धमका कर रखा था कि खबरदार अगर किसी ने भी सवाल किया सरकार से तो उनके ऊपर केसेस करे जाएंगे, जेल में डाला जाएगा. उसके बाद भी देश के युवा सड़कों पर उतरे और इस तरह उतरे कि इस सरकार को झुकना पड़ा. तो हम मानते हैं इस आंदोलन की सबसे बड़ी अचीवमेंट जो है वो है लोगों के मन के अंदर का डर खत्म होना. इस युवा ने इस देश को उसकी आवाज़ वापस दी है, लोकतंत्र वापस दिया है, देश को हिम्मत दी है फिर से सरकार से सवाल करने की, जवाबदेही मांगने की. तो ये सबसे बड़ी अचीवमेंट है हमारी. और कई सारे लोगों के मन में अभी प्रश्न है कि कॉकरोच जनता पार्टी की आइडियोलॉजी क्या है, कॉकरोच जनता पार्टी की विचारधारा क्या है. तो मैं उस पर यह कहना चाहता हूँ कि कॉकरोच जनता पार्टी की वही विचारधारा, वही आइडियोलॉजी है जो इस देश के संविधान की विचारधारा है. कॉकरोच जनता జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకెళ్తున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అందులో భాగంగానే నేతన్న సేవలో పథకం ప్రారంభిస్తున్నామన్నారు. విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛను అందిస్తూ నేతన్నలకు దన్నుగా ఉన్నామని వివరించారు. ఇవాళ 71,536 చేనేత కుటుంబాలకు నేతన్న సేవలో పథకం ద్వారా సాయం చేస్తున్నామన్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 చొప్పున 175 కోట్లు నేతన్నలకు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాయం అందిస్తుందన్నారు. అంతా చేతులు కలుపుదాం, చేనేత కళను కాపాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం.
4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకిస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రసంగించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించారని ప్రశంసించారు. నేతన్న సేవా పథకం ద్వారా సుమారు 73,000 మంది చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అలాగే చేనేత మరియు పవర్ లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అదనంగా ప్రగడ కోటయ్య స్మారక భవనం ఏర్పాటు, సాంప్రదాయ చేనేత డిజైన్లను ఆధునీకరించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆమె ప్రస్తావించారు. మొత్తంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వస్త్ర పరిశ్రమకు స్వర్ణయుగం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్ సవిత తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలను ఎలా అక్కున చేర్చుకున్నారో, మరి ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రన్న అనే విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి 14-19లో మరి చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి చేనేతలు 1924లో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎన్ని పథకాలను రద్దు చేశారో మనందరికీ తెలుసు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ కూటమి ప్రభుత్వం అన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క 50 సంవత్సరాలకే పెన్షన్, ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్ అన్నాం. మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు, ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేత నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. బహిరంగ మార్కెట్ లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తణుకు మండలం వేల్పూరు రైస్ మిల్లులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రత్యేక బియ్యం విక్రయాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 ఎంపిక చేసిన రైస్ మిల్లుల ద్వారా బియ్యం విక్రయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రైతు బజార్లు, 40 రైస్ మిల్లులతో పాటు తణుకు నియోజకవర్గంలో 4 కేంద్రాల్లో బియ్యం అందుబాటులో ఉందన్నారు. మార్కెట్ లో కిలో 62 రూపాయలుగా ఉన్న బీపీటీ బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్లలో 52 రూపాయలకే విక్రయిస్తున్నారు. మరో రకం బియ్యం మార్కెట్ ధర 58 రూపాయలు ఉండగా 50 రూపాయలకు అందిస్తున్నారు. బియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఆధార్ నెంబర్ నమోదు చేయాలని అధికారులు తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుకు గరిష్టంగా 10 కిలోల బియ్యం మాత్రమే విక్రయిస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 1,50,000 కోట్ల పైగా సంక్షేమాన్ని అమలు చేసినటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుదలలు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రమేయం చేసుకుని
వాటిని అందుబాటులో ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు, పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యాన్ని ఈరోజు స్టీమ్ రైస్ని అదేవిధంగా రా రైస్ని కూడా 2 వెరైటీల రైస్ని కూడా ప్రతి కార్డుదారు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి కూడా 10 కేజీల బియ్యం చొప్పున మార్కెట్ ధర కంటే 10 రూపాయలు తక్కువగా ఈరోజు స్టీమ్ రైస్ ఏదైతే బీపీటీ వెరైటీ ఉందో మార్కెట్లో 62 రూపాయలు ఉంటే ఇక్కడ ఈ కౌంటర్ల ద్వారా 52 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటులు ఆది సాయి కుమార్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్, రచయిత రామజోగయ్య శాస్త్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏదో తెలియని ఎనర్జీ, తెలియని పవర్. సో నాన్నగారు వస్తూ ఉంటారు, అలాగే తమనన్న వస్తూ ఉంటారు, మేము అశ్విన్ వస్తూ ఉంటాం కలిసి. సో అప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం, దర్శనం చేసుకోవడం. అండ్ మొన్నే నా సినిమా శంబాలా కూడా మంచి హిట్ అయింది. అండ్ ఇప్పుడు సైరాబాను ఉన్న సినిమా చేస్తున్నాను. సో తర్వాత 2-3 మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి, మా అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్. అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా మంచి సంవత్సరం అవ్వాలని ఇయర్. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలి. ఎప్పుడూ ఆయన మనల్ని అందరిని చల్లగా చూడాలి. మీరందరూ బాగుండాలి. అండ్ ఇలా వచ్చి మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ అందరిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. గోవిందా. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ నామిశెట్టి వెంకట్ మాట్లాడుతూ మెగా డిఎస్సి ప్రకటన స్పోర్ట్స్ కోటాను 3% పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ జూడో అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని పోస్టులు భర్తీ కాలేదని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఆర్కే పురుషోత్తం ప్రభుత్వం క్రీడా సంఘాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నామిశెట్టి వెంకట్ ఆరోపించారు. పురుషోత్తం ఏర్పాటు చేసిన ఒలింపిక్ అసోసియేషన్ కు ప్రభుత్వ గుర్తింపు లేదని అన్నారు. గత 12 ఏళ్లుగా నకిలీ క్రీడా సంఘాలను ప్రోత్సహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసోసియేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి 48 లక్షలు కాజేశారంటూ పురుషోత్తంపై ఆరోపణలు చేశారు. ఏపీ జూడో అసోసియేషన్ లో అక్రమాలకు పాల్పడిన ముగ్గురిని శాశ్వతంగా సస్పెండ్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో పురుషోత్తం కొందరికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్ల విక్రయం కేసులో కైలాష్ యాదవ్ అనే వ్యక్తి 6 నెలలు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. ఒక అఫిలియేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో వాళ్ళని రికగ్నైజ్ చేస్తుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లా రికగ్నైజేషన్ చేసినటువంటి దాదాపు 22 క్రీడలు. ఈ 22 క్రీడల్లో దాదాపు ఒక 15 క్రీడలకి 380 చిలుపు. నువ్వు విడిపోయిన బైబ్రికేషన్ జరిగిన 14 నుంచి ఇప్పటి వరకు రజలింగ్ అసోసియేషన్ అని చెప్పు తిరుగుతున్నావు. నీ ఒక్క రజలింగ్ ఎందుకు ఉద్యోగం రాలా? నీకు ఉద్యోగం రాలేదు ఎందుకంటే నువ్వు చేటరువి. నీ ఒలింపిక్ నువ్వు చేటరువి. ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇట్లాంటి ఏదైతే ఇప్పుడు అతను చేసిన అన్నిటికీ గవర్నమెంట్ అడిగితే ఏ క్లారిఫికేషన్ అయినా ఇవ్వటానికి సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అతి త్వరలో ఎవరైతే ఈ 380 మంది క్రీడాకారులు ఇతను పని పట్టే పనిలో ఉన్నారు వాళ్ళు కూడా ఒక ఉద్యమం చేసి గవర్నమెంట్కి ఇతని మీద ఇవ్వాల్సిన ఫిర్యాదులు ఆల్రెడీ మొదలైనవి. అక్కడెవడో ఒకడు ఉంటాడు సోషల్ మీడియా, వాడికి ఏమో లైసెన్స్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. జోగినాథనిపాలెం సమీపంలో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో 3 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం కారును సీజ్ చేశారు.
మాకవరపాలెం మండలం వజ్రగడకు చెందిన అప్పలనాయుడు డిఫెన్స్ మద్యాన్ని కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు వాహన తనిఖీలు చేపట్టగా ఎక్సైజ్ సిబ్బందిని చూసిన ప్రధాన నిందితుడు అప్పలనాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కారును తనిఖీ చేయగా డ్రైవర్ జరిపోతుల గోవిందరావు పట్టుబట్టాడు. కారులో 8 రకాల బ్రాండ్లకు చెందిన 44 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కారు విలువ కలిపి సుమారు 3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పరాలలో ఉన్న ప్రధాన నిందితుడు అప్పలనాయుడు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. డిఫెన్స్ మద్యం అక్రమ రవాణాపై నిఘా మరింత పెంచామని, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు స్టేట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పనిచేస్తున్నాం. సిబ్బంది లావణ్య, బాబురావు రాబడిన సమాచారం మేరకు కాలేజీ గ్రౌండ్ టాటా ఇండికా అనే కార్లో పశ్చిమ అక్రమ రవాణా అవుతుందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు స్థానిక విఆర్ఓను విఆర్ఏని కూడా మేము ఏర్పాటు చేసుకొని అక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఆగి ఉన్న కారుని చెక్ చేయగా ఆ కారులో వెనుక భాగంలో ఒక మూట, డిక్కీ భాగంలో 2 మూటలతో మొత్తం 44 మద్యం బాటిల్లు ఉన్నాయి. అందులో నుంచి ఆ సమయంలో ఒక ఆసామి పారిపోయాడు. ఒక ఆసామి కారు డ్రైవరు అయిన జరిపోతుల గోవింద్ అనే ఆసామి మాకు దొరికాడు. ఆ సదరు దొరికిన జరిపోతుల గోవింద్ అనే ఆసామి వజ్రగడ గ్రామానికి చెందినవాడు. అతను అదే గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు ఇద్దరు కలిసి వైజాగ్ క్యాంటీన్లో మద్యం సీసాలు కొనుక్కొని వస్తున్నారు. మమ్మల్ని చూసి తమరాన అప్పలనాయుడు నేరస్థానం పారిపోయారు. గతంలో నేరస్థాన్స్ ఇవన్నీ 44 కూడా ప్రతి బాటిల్ని వెరిఫై చేయగా అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమాన సంఘం అధ్యక్షుడు మోపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణి, వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి, మంజునాథ్, కిరణ్, రాజేంద్ర, రామకృష్ణ, నాగరాజు, కుమార్, కృష్ణప్ప, గంగులప్ప, సంజీవ, శివకుమార్, హరీష్, శ్రీనివాసులు, రాజప్ప, రామానుజులు, రమణ, సదారెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. యజమానస్య బాలకృష్ణనామధేయస్య శ్రీగ్రమేవ ఆరోగ్యాన్ని ఆయుష్యాన్ని సిద్ధి ద్వారా సకల రోగ వ్యాధి పరిహారార్థం అపమృత్యు దోష పరిహారార్థం శ్రీ బాలకృష్ణ దేవతా నిత్యం శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి రతో అగ్నేయ స్వాహా అగ్నే నమః ఇక్కడికి ఈరోజు వచ్చేసిన నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఏమనగా మన బాలయ్య బాబుకి కాకినాడ కోర్టులో షూటింగ్లో దెబ్బతగిలిన విషయం అందరికీ తెలిసిందే. దానికోసం ఆయన త్వరగా కోలుకొని తిరగా మన చిత్ర పరిశ్రమలకు మళ్ళా వచ్చి ఎన్నో చిత్రాలకు మళ్ళా ఆయన విజయవంతంగా షూటింగ్ ప్రారంభించాలని, అదేవిధంగా ప్రత్యేకంగా ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా చాలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు. అలాగే బసవతారకము ఇండో అమెరికన్ ఆసుపత్రికి చైర్మన్గా ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉండి అందరికీ సేవా కార్యక్రమం ఇంకా మంచిగా చేయాలని ఆయన ఆరోగ్యరీత్యా ఇక్కడ మన పుంగనూరు నగరంలో వెలిసి ఉండు మృత్యుంజయ స్వామి గుడిలో రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమము మన అభిమాన సమక్షంలో భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు ఆరోగ్యం బాగుండాలని, మరిన్ని చిత్రరాక్షణ చేయాలని, ఆయన నిన్ను చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ
జై బాలయ్య, జై జై బాలయ్య. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ ప్రజా దర్బార్కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండా సత్యనారాయణ మూర్తి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, విద్య, వైద్యం, రెవెన్యూ, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు. అర్హత ఉన్న సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. కే కోటపాడు మండలం బీజేపీ మండల అధ్యక్షురాలు. నా పేరు పైల అమ్మాజీ. ఈరోజు ప్రజా దర్బార్ అనేది మన గౌరవనీయులైనటువంటి మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుందండి. మరి కూటమి తరపున అందరం కలిపి ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలు ప్రజలకు చేరువుగా మరి ఇక్కడ అర్జీలు తీసుకొని వెంటనే అధికారులు కూడా ఇక్కడ జిల్లా అంతరంగం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మరి వెంటనే మనకి ఒక 10 రోజుల్లోనే సమస్య అనేది క్లియర్ అవ్వడం జరుగుతుందండి. మరి ప్రజలందరూ ఎక్కడో దూరంగా వెళ్ళకుండా ఇక్కడే కేకోటపాడు మండలంలో ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. మరి ప్రజా సమస్యలు ఏ సమస్య మీద అయినా సరే ఎక్కువగా ఇప్పుడు ప్రజా సమస్యలు అనేది ఉన్నాయి. మరి ఆ ప్రజా సమస్యల మీద ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా పనిచేసి చాలా చక్కటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి తరపున కేకోటపాడు మండలంలోని ప్రజా దర్బార్ నిర్వహించడంలో ప్రజలందరి తరపున హర్షణీయం వ్యక్తం చేస్తున్నామండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రోడ్డు గోతుల పూడ్చివేతపై వివాదం నెలకొంది. ఫైర్ స్టేషన్ సమీపం నుండి రోడ్డు గోతుల పూడ్చివేతకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తీవ్రంగా స్పందించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టించేలా కథనం ప్రచురించారని ఆయన ఆరోపించారు. రోడ్డు గోతులు పూడ్చేందుకు సుమారు 2 కోట్ల ప్రభుత్వం నిధులు ఖర్చు చేశారన్న ప్రచారం పూర్తిగా వాస్తవమని వెంకటరమణ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో రోడ్డు గోతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్థానిక గ్రామ నాయకులుగా తామే సొంత ఖర్చులతో 2-3 సార్లు గ్రావెల్ వేసి గోతులు పూడ్చామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లారీ యార్డ్ నుంచి శృంగవరం వరకు రోడ్డు నిర్మాణానికి 7.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఇటీవల వర్గాలు తారు కొరత కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని వివరించారు. రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారని వెంకటరమణ తెలిపారు. తప్పుడు కథనాలతో బురద జల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోరారు. జరిగింది. ఈ వార్తలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, నిధులు ఇలా ఖర్చు అయిపోయాయి అని అంటూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ సమీపంలో గుంతలో గతంలో ప్యాచ్ వర్క్ చేసి రోడ్లో ఏర్పడిన గోతులు, దీనికి సుమారు 2 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. నాణ్యత లేకుండా పనిచేయడం వల్ల మళ్ళీ అవి యథాస్థితికి వచ్చిందని చెప్పేసి తప్పుడు రాతలు అయితే రాయడం జరిగింది. సాక్షి పేపర్ అంటేనే ఒక తప్పుడు రాతలు, తప్పుడు కథనాలు. ఇక్కడ వాస్తవాలన్నీ గాలికి వదిలేసి లేని ఉన్నట్లు రాస్తుండడం అన్నది చాలాసార్లు మనం గమనించాం. అది వాస్తవం కూడా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే ఈ సాక్షి పేపర్లో చూపిస్తున్నటువంటి గుంతలు, గత ప్రభుత్వంలో ఈ గుంతల్ని నిర్లక్ష్యం చేసి చెరువుల్లో తయారు చేసింది. ఇది వాస్తవం. అప్పుడు
అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ ఆ గుంతల్ని కనీసం పూడ్చే పరిస్థితి అయితే తీసుకురాలేదు. మేమే ఆ గ్రామ నాయకులుగా మా సొంత ఖర్చులతో 2-3 సార్లు వాటిల్లో జిఎస్బి వేసి తీసుకొచ్చి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి వాటిని కప్పిపుచ్చడం అనేది జరిగింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నర్సీపట్నంలో ఉన్నటువంటి లారీ యార్డ్ దగ్గర నుంచి అదేవిధంగా శృంగవరం వరకు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.